జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసెంజర్ ఆఫ్ ద సీ గాడ్ అంటారట. అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందని చెప్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చేప వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యి అందరికీ భయాన్ని కలిగిస్తుంది. ఇది ఒడ్డుకు రావడం వల్ల ఏదైనా విపత్తు రాబోతుందా? జపాన్ వాళ్ళు ఎందుకు దీన్ని చూసి అంత భయపడుతున్నారు? అసలు ఎప్పుడూ సముద్ర లోతుల్లో నివసిస్తూ బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని ఈ చేప అన్ని మీటర్ల పైకి ఎలా వచ్చింది? ఈ చేప ఒడ్డులో కనిపించిన ప్రతిసారి ఏదో ఒక విపత్తు జరుగుతుంది. అసలు సముద్రంలో జరుగుతున్న మార్పులేంటి? ఇవి నేచర్లో నార్మల్గా జరిగేవేనా లేదా ఏదైనా విపత్తుకు సంకేతమా? ఇలా ఎన్నో ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీకు వీటన్నిటి గురించి చెప్పబోతున్నాను. సో మీరు చిల్ అవుతూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే కంటెంట్ నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీలో ఎంతమంది లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోని అంతమందికి పుష్ చేస్తుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నప్పుడు మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా సముద్రంలో కొన్ని వింతలైతే జరుగుతున్నాయి. ఆ సమయంలోనే ఈ ఓర్ ఫిష్ సముద్రం బయటికి వచ్చింది. ఇది చూడటానికి చేపలా కాకుండా ఒక పాములా ఉంటుంది. అలాగే ఇవి 32 అడుగుల వరకు పెరుగుతాయి. రిబ్బన్ లాంటి బాడీ, పొడవైన ఆకారం, వెండి పులసులతో మెరిసిపోయే ఈ చేప మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరానికి కొట్టుకొచ్చింది. 2011లో జపాన్లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడటానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు 20 తీర ప్రాంతాల్లో కనిపించాయట. ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించడంతో ఏదో జరగబోతుందనే ఆందోళన అక్కడి స్థానికుల్లో ఉంది. సముద్రం అడుగులో ఉండే చేపలు జబ్బు పడినప్పుడు, మరణించినప్పుడు తీరానికి కొట్టుకొస్తాయని, అది సాధారణ విషయమేనని కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. సముద్ర గర్భంలో ఉండాల్సిన చేపలు అప్పుడప్పుడు తీరానికి కొట్టుకు రావడం తెలిసిందే అని మరికొందరు అంటున్నారు. కానీ జపాన్ వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. వాళ్ళు ఇలా భయపడడానికి ఒక కారణం కూడా ఉంది. జపాన్ దేశస్థుల పురాణ కథల ప్రకారం ఈ చేపల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. జాపనీస్ జానపద కథలలో ఓర్ ఫిష్ కు రిగునోసుక్తై లేదా సముద్ర దేవుడి రాజభవన దూత అనే మారుపేరు ఉంది. ఈ పురాణం ప్రకారం ఈ ఓర్ ఫిష్ పైకి వస్తే భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని వాళ్ళు నమ్ముతారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, 2011లో జపాన్లో భయంకరమైన సునామీ వచ్చింది. ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో జపాన్కి నష్టం వచ్చింది. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ సునామీ అలాగే భూకంపం వచ్చే కొన్ని నెలల ముందు జపాన్లోని బీచ్లలో చాలా విచిత్రంగా ఉండే కొన్ని ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇలాంటి చేపలు ఎప్పుడూ సాధారణంగా బయట కనిపించవు. ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ సముద్రంలో ఉండే జాలర్లకు కూడా ఈ చేపలు కనపడవు. అంతేకాదు వాళ్లకు ఇలాంటి చేపలు ఉన్నాయని వాటి పేరు కూడా తెలియదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత లోతులో ఉంటాయో. జపాన్లో ఇవి కనపడగానే వాళ్ళంతా ఏదో విపత్తు వాళ్ళను ముంచెత్తుతుంది అని భయపడ్డారు. అప్పుడు చాలా మంది దీన్ని నమ్మలేదు. జపాన్ సునామీ తర్వాత భారీ మూల్యం చెల్లించిన తర్వాత జపాన్ మొత్తం దీన్ని నమ్మారు. ఏదైనా విపత్తు వచ్చే ముందు ఇది ప్రజలకు వార్నింగ్ ఇస్తుందని జపాన్ వాళ్ళు గట్టిగా నమ్ముతారు. బట్ దీన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేం. కానీ మన విశ్వంలో జరిగే చాలా వింతలకు సైంటిఫిక్గా సమాధానాలు లేవు. లాస్ట్ టైం జపాన్లో కనిపించింది భయంకరమైన సునామీ వచ్చి ఆ దేశానికి అంత పెద్ద నష్టం తెచ్చింది కదా. ఇప్పుడు మెక్సికోలో ఈ చేప కనిపించింది. సో ఇప్పుడు అక్కడ ఏదైనా విపత్తు రాబోతుందా అంటే అది మనం చెప్పలేం. మన ప్రపంచంలో ఇలా రింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఏరియా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ భూకంపాలు వస్తూనే ఉంటాయి. జపాన్, సౌత్ అమెరికా, మిడిల్ అమెరికా ఇలా చాలా దేశాలు ఈ ఏరియాలోనే ఉంటాయి. ఈ చేప కనిపించిన మెక్సికో కూడా ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఏరియాలోకి వస్తుంది. సో ఈ ఏరియాస్లో నివసించే ప్రజలందరికీ భూకంపాలు సర్వసాధారణం. అయితే ఈ చేప మొత్తం వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యి ఏదో విపత్తు వచ్చే వార్నింగ్ ఇస్తోంది అంటున్నారు. దానికి నువ్వేం చెప్తావంటే ఈ ఓర్ ఫిష్ కనిపించడానికి ప్రకృతి వైపరీత్యాల మధ్య సంబంధం వివాదాస్పదంగా ఉన్నప్పటికీ కొంతమంది సైంటిస్టులు దీనిపై చాలా సిద్ధాంతాలు చెప్తున్నారు. కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఓర్ ఫిష్ లాంటి లోతైన సముద్ర చేపలు నీటి అడుగున భూకంపాలకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఫాల్ట్ లైన్ల దగ్గర జీవిస్తాయి. అలా సున్నితంగా ఉండడమే ఆ చేపలను భూకంపానికి ముందు నీటిపైకి తీసుకురావడానికి కారణమవుతాయి అని చెప్తారు. కానీ చాలా మంది సైంటిస్టులు ఈ సంబంధం యాక్సిడెంటల్గా జరిగిందని, శక్తివంతమైన నీటి ప్రవాహం లేదంటే అనారోగ్యం లాంటి కారణాలతో ఓర్ ఫిష్ నీటిపైకి కొట్టుకొచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళ ఒపీనియన్. అంతేకాదు 2019లో అమెరికా భూకంపాల సంఘం చేసిన రీసెర్చ్లో జపాన్లో ఓర్ ఫిష్ కనిపించడానికి భూకంపం రావడానికి సంబంధం లేదని కనుక్కున్నారు. ఈ సిద్ధాంతాలు నమ్మకాలు పక్కన పెడితే సముద్రంలో అయితే ఏవో మార్పులు జరుగుతున్నాయి. రీసెంట్గా ఓర్ ఫిష్ కనిపించినట్లే ఒక యాంగ్లర్ ఫిష్ కూడా సముద్రం ఒడ్డు దగ్గర కనిపించింది. ఇది దాదాపు 2000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో జీవిస్తూ ఉంటుంది.
అంత లోతు అంటే అక్కడి వాటర్ మూమెంట్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ దాటుకొని ఇది సముద్రం పైకి వచ్చి బయట ప్రపంచాన్ని చూసింది. ఇది ఒక వింత చేప. దీని సైజ్ మన అరచేయంత కూడా ఉండదు. పాపం అది అంత దూరం ట్రావెల్ చేసి సముద్రం పైకి వచ్చిన కొద్దిసేపటికే చనిపోయింది. అలాగే ఆస్ట్రేలియాలో 150 ఫాల్స్ కిల్లర్ వేల్స్ ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అలాగే కేరళలో కూడా వేలలో చేపలు ఒడ్డుకు వచ్చేసాయి. దీనికి రీజన్ కూడా తెలియదు. అంతేకాదు ఇండోనేషియాలో ఒక లేడీకి ఒక పెద్ద వింత మాన్స్టర్ కనిపించింది. రీసెంట్గా టర్కీలోని సముద్రంలోకి వెళ్ళిన కొంతమందికి స్క్వేర్ వేవ్స్ కనిపించాయంట. మామూలుగా వేవ్స్ అనేవి ఇలా వస్తాయి, కానీ అక్కడ బాక్సులుగా ఇలా కనిపించాయి. ఇవన్నీ సముద్రంలో క్లైమేట్ వల్ల జరిగే మార్పులా లేదా వేరే ఏమైనా కారణమా అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. నేనైతే అది ఏదో విపత్తుని ముందుగానే పసిగట్టి సముద్రం బయటకు వచ్చి ప్రజలకు వార్నింగ్ ఇస్తుంది అంటే నమ్మను. నా ఒపీనియన్ ప్రకారం ఈ మార్పులన్నీ సముద్రంలో జరిగే చేంజెస్ వల్ల లేదా క్లైమేట్ వల్ల వచ్చే మార్పులని అనుకుంటున్నా. ఎందుకంటే సముద్రంలో ఎన్ని మార్పులు జరుగుతాయో ఎవరికీ తెలియదు. అస్సలు కనిపెట్టలేం కాదు కదా, అంచనా కూడా వేయలేం. అంత మిస్టీరియస్ గా ఉంటుంది సముద్రం. మీ ఒపీనియన్ ఏంటి? మీరు దీన్ని నమ్ముతున్నారా లేదా నమ్మొచ్చా? కమెంట్స్ లో చెప్పండి. నా నుంచి ఫైనల్ గా ఒకే ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. సీ యూ సూన్.